మనకు తెలుసు చరిత్రలో శివాజీ మహారాజ్ 50వ ఏట ఏప్రిల్ 3, 1680లో రక్తం కక్కుకొని మరణించారు. అంత పెద్ద మహారాజు రక్తం కక్కుకొని ఎట్లా మరణిస్తారయ్యా? యుద్ధంలో మరణిస్తారు, లేదా ఏదో ప్రమాదవశత్తు మరణిస్తారు, లేదా దీర్ఘకాలిక వ్యాధి వల్ల మరణిస్తారు, అనారోగ్యం వల్ల ఇంకేదన్నా తీవ్రమైన జబ్బుల వల్ల మరణిస్తారు. అంతేగాని ఉన్న పళాన ఆరోగ్యంగా ఉన్నవాడు రక్తం కక్కుకొని ఎట్లా చచ్చిపోతాడు అనే అనుమానం వస్తుంది కదా. అదేమిటి అంటే, శివాజీని చంపటానికి మనువాదులు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అన్ని విఫలమయ్యాయి. మరి ఈసారి విషప్రయోగం చేసినట్టున్నారు. ఏదో ఆ కుట్ర బయటపడింది. ఎవరెవరు కుట్రలో భాగస్వాములయ్యారు అంటే, ఒక 3-4 బ్రాహ్మణోత్తములు కలిసి కుట్ర పన్ని ఆయన ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఉన్నపళంగా రక్తం కక్కుకొని చనిపోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు.